హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు ఒకసారి చూద్దాం. సో ఇక ప్రకటన చేసిన చోటే క్షీరాభిషేకం అంటూ రేవంత్ రెడ్డి గతంలో రైతు రుణమాఫీ చేస్తామని ఏ ఏరియాలో అయితే రైతు డిక్లరేషన్ అనౌన్స్ చేసిండో అక్కడే రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. ఇదొక వార్త. ఇక హైదరాబాద్లో మాదిరిగానే హన్మకొండలో కూడా కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. శునకం బెంబేలెత్తున జనం. దేశాయపేట 13వ డివిజన్లోని ఎంహెచ్ నగర్లో ఇంటి ముందు కూర్చున్న వృద్ధుడు నరహరిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇక నగరంలోని 66 డివిజన్లలో సుమారు 35 నుంచి 40 వేల వీధి కుక్కలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆదేశాలతో తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని కమిషనర్ డాక్టర్ అశ్విని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 3801 రేబీస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయట. మరి దీన్ని ఎట్లా నివారించాలి అనేది గందరగోళంగా ఉంది. ఆహారం తింటున్న నిద్రిస్తున్న పిల్లల్ని తల్లి కుక్కల జోలికి వెళ్ళొద్దు. వాటిని తరమడానికి లేదా భయపెట్టడానికి ప్రయత్నిస్తే దాడులు జరుగుతాయి. కుక్కలు ఉన్నాయని వేగంగా నడవడం లేదంటే పరుగులు పెట్టినా అవి వెంటపడతాయి. శునకాల కళ్ళల్లోకి సూటిగా చూడొద్దు. అలా చేస్తే వాటిని రెచ్చగొట్టినట్టే. ఏదైనా కుక్క అరుస్తూ మీ దగ్గరికి వస్తే కదలకుండా నిల్చోండి. చేతులను శరీరానికి ఆనించి ఉండండి. కుక్క మిమ్మల్ని వాసన చూడనీయండి. ఒకవేళ ఏదైనా కుక్క మీపై దాడి చేస్తే ముడుచుకొని రాయిలా కింద పడుకోండి. బంతిల దగ్గరికి ముడుచుకొని ఉండండి. మీ చేతులు తల వెనకబట్టి ముఖంపై కరవకుండా జాగ్రత్త పడండి. ఇవన్నీ కుక్కలు ఒకవేళ మీ మీద అటాక్ చేసేదానికి వస్తే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే వరంగల్లో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. ఇది హన్మకొండ ఏరియాలో ఉన్నటువంటి ఒక రోడ్డు పరిస్థితి. ఇది ఎంత దారుణంగా ఉందో మనం చూడొచ్చు. దాదాపుగా సగం రోడ్డు కట్ అయిపోయింది. ఒకవేళ రాత్రిపూట కనుక ఇక్కడ ప్రయాణిస్తే ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉందంటే హన్మకొండలోని అంబేద్కర్ భవన్ మీదుగా విద్యానగర్ వెళ్లే ప్రధాన రహదారి ఇది. గత ఏడాది వర్షాలకు పలు చోట్ల రోడ్డు కోతకు గురైంది. కొన్ని చోట్ల మరమ్మతులు చేసిన అధికారులు మరికొన్ని చోట్ల ఇలాగే వదిలేశారు. ఈ రోడ్డు మీదుగా నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అదుపు తప్పినా పక్కనున్న నాలాల్లో పడాల్సిందే. ఈ మార్గం గుండా పలు చోట్ల ఇదే పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఇది వరంగల్ హన్మకొండకు సంబంధించినటువంటి వార్తలు.